ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల సర్వేలో వేగం పెంచాలి. క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ముప్పాళ్ల నాగేశ్వరరావు. విజయవాడ నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు. స్టెల్లా కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం. రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన పెంచుకోవాలన్న డిటిసి మోహన్. జగన్ అండ్ జగన్ టీంలో ఎవరు తప్పు చేసినా వాళ్లకు శిక్ష తప్పదన్నారు మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. జగన్ అహంకారానికి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, జగన్ 2.4 అంటున్నాడని, ఇప్పుడు జగన్ 0.0లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని, జగన్ గెలుస్తాడన్న నమ్మకం లేక పార్టీని వదిలి నేతలు వెళ్తున్నారని విమర్శించారు. జగన్ ని బంగాళాఖాతంలో ప్రజలు ఎప్పుడో కలిపేశారని, మేము గేట్లు తెరిస్తే ఎమ్మెల్యేలు కూడా కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత స్క్రిప్ట్ చూడకుండా, వీడియో వదలకుండా ప్రెస్ మీట్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా మాట్లాడటం చాలా బాధాకరం. నేను అసెంబ్లీకి రాను, నేను అడిగేవాడికి మీరు సమాధానం చెప్పాలనేది వారి యొక్క దురహంకారానికి నిదర్శనం. అది ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను, మీ శాసనసభ్యులు ఎన్నుగా నువ్వు కాకుండా 10 మంది ఎన్నుకున్నారు. వాళ్ళలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సభకు రావాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వీరి ద్వారా సమస్యలు ప్రస్తావించాలనుకున్నారు. నువ్వు ఒక్కడవే కాకుండా అందరి గొంతు నొక్కే విధంగా మీరు మాట్లాడటం చాలా దుర్మార్గం. మా నాయకుడు మీరు కౌరవ సభగా చేసి అవమానించినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ సభకు రమ్మని చెప్పారు. సభలోకి వెళ్ళి ప్రజా సమస్యలకు పోరాడమని చెప్పారు. అది మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి. ఈరోజు అంతేకాకుండా మీరు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ఆ రోజు గొడ్డలపోటు గురించి మాట్లాడగానే ఈ రోజున పెద్దిరెడ్డి కుమారుడు గురించి కూడా మీరు మాట్లాడుకొని రావడం చూస్తూ ఉంటే, వీటన్నిటికీ కూడా ముఠా నాయకత్వం మీరు పెంచి పోషిస్తున్నారు. దీని గురించి మీరు ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడటాన్ని కూడా యావత్ ప్రజానీకం గమనిస్తున్నారు. మీ ద్వంద్వ వైఖరి తెలియజేస్తూ ఉంది. మీరు చేసేటువంటి తప్పులను కూడా తెలియకుండానే మీరే బయట వేసుకుంటారనేది నేను తెలియజేసుకుంటూ, తప్పులు చేసిన వాళ్ళని ఎంతకైనా శిక్షిస్తాం. మేము ఈరోజు ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసాం. తప్పనకుండా మీకు అహంకారానికి ప్రజలు ఒక చరిత్రలో సృష్టించారు. ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేస్తే ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్న 4 లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని మాట్లాడిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి యాగీ చేస్తూ అది లేదని చెప్పేసి సభకు రావటం, ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం లేదు. జగన్ 2 అంటున్నారు, ఇప్పుడు 0లో ఉన్న విషయం మీరు మర్చిపోతున్నారు. 1 తర్వాత 0లోకి వచ్చారు, రేపు 2-0 గురించి మాట్లాడుతున్నారు. అంటే 1 తర్వాత 2కి రాకుండా 0లోకి వెళ్ళారంటే ఆ 0ను కూడా మీరు ఏదో మీ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ మానసిక పరిపక్వత ఇంకా దిగజారిపోయిందని చెప్పేసి అనుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడమని నేను జగన్కి హితవు చెప్తా ఉన్నానండి. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సర్వేలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పోటీతత్వ, ఆరోగ్యకర పారిశ్రామిక
ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందన్నారు కలెక్టర్. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఇబ్రహీంపట్నం మూలపాడులో గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్న MSME సర్వే కార్యకలాపాలను పరిశీలించారు. వస్త్ర దుకాణం నడుపుతున్న ఓ మహిళ నుంచి వివరాలు సేకరించి MSME సర్వే యాప్ లో పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ పోటీతత్వ ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. పారిశ్రామిక యూనిట్ల అవసరాలపై స్పష్టమైన అవగాహనకు MSME యూనిట్లలో సాంకేతిక వినియోగం, నిర్వహణ నైపుణ్యాల లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు కూడా సర్వే ఫలితాలు దోహదం చేస్తాయని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగిన సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటా బేస్ ను అనుసంధానించే సర్వేని కూడా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉండలేదని మాత్రం బ్లాక్ ఏంటం ప్రకారంగా 2020 నుంచి నడుస్తున్నాం. ఇప్పుడు మీ ఈ ఇంటికి కోడ్ల కూతురు $27 years. రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులు న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్ లో అగ్రిగోల్డ్ కస్టమర్లు అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూముల్లో జామాయిల్ చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలపని దొంగిలిస్తున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని, లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లుగా తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈరోజు ఈ సమావేశంలో నా పేరు తిరుపతిరావు, నేను రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని. నాతో పాటుగా మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా షరీఫ్ గారు, రాంబాబు గారు, మణికంఠ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. దరిదాపుగా అగ్రిగోల్డ్ అనేటువంటి కంపెనీ మూతపడి నేటికి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి వచ్చాం. ఆ రోజు స్టార్టింగ్లో అగ్రిగోల్డ్ కంపెనీ యొక్క ఆస్తులు 16,000 ఎకరాలని సిఐడి వాళ్ళు అటాచ్ చేసి ఉన్నారు. దాంట్లో దరిదాపుగా నెల్లూరు జిల్లాలో ఒక 3,300 ఎకరాల పైచిలుకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక 6,200 ఎకరాల పైచిలుకు అటాచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మెట్ట భూములు. ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం మా దృష్టికి నెల్లూరు జిల్లా వైకుంఠపాడు మండలంలోని ఒక 250 ఎకరాల భూమిలో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిలు చెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండతో కొట్టేసుకుంటున్నారు అని మాకు తెలిసి మేము నిన్న ఆ సైట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసాం. పుష్ప 3 అనేటువంటి ఒక సినిమా, పుష్ప 2 అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమా నేను కూడా చూశానండి. నేను చూసిన తర్వాత మరీ ఇంత ఓవర్గా ఉండిద్దా, ఒక కలప దొంగ ఇంత స్థాయిలో ఉంటాడు అనుకున్నా. కానీ నిన్న నేను ఆడికి వెళ్ళిన తర్వాత, నేను ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నిజమే కావాలా, ఇలాంటి పరిస్థితులే ఉంటాయి కావాలా అని నాకు ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ దరిదాపుగా ఒక వారం రోజుల నుంచి విపరీతంగా, దరిదాపుగా మా లెక్కలో
ఆ ఉన్న 250 ఎకరాల భూమిలో కలప ఈ రోజున 10 కోట్ల పైన ఉన్నటువంటి విలువ కలిగినటువంటి కలప. అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారికి 10 సార్లు ఫోన్ చేసినా స్పందించినటువంటి పరిస్థితి. దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు నాకు సోమవారం కంప్లైంట్ వచ్చింది అన్నడే, మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది నాకు అని అన్నారు. సార్ మీరు ఏం చేస్తున్నారు సార్? మరి కంప్లైంట్ సోమవారం వస్తే ఇప్పుడు కూడా చెట్లు కొట్టేసినాయి. కొట్టడం అంటే ఎట్ట కొడుతున్నారంటే అండి, అర్ధరాత్రి ఏదో 8 రాష్ట్రాల్లోని 32 లక్షల మంది పేదల నుండి రిటైర్డ్ ఉద్యోగులు దాకా దాదాపు 7,000 కోట్లు డిపాజిట్ కలెక్ట్ చేసింది. ఈరోజు ఆందోళన అనంతరం 23,000 ఎకరాలు ప్రభుత్వ కస్టడీలో అటాచ్మెంట్ చేయబడి ఉన్నాయి. లక్షల చదరపు మీటర్ల ఖరీదైన నగరాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే హాయ్లాండ్ దగ్గర నుండి యారాడ బీచ్ దాకా అనేక పరిశ్రమలు, దుకాణాలు ఉన్నాయి. వాటన్నిటి ఆస్తుల మీద ఇప్పటికీ యాజమాన్య పత్రమే ఉంది. ఒకవైపు యాజమాన్యం బినామీ ఆస్తుల్ని అమ్ముకొని కొల్లగొడుతున్నారు, కొత్త కొత్త వ్యాపారాలు పెడుతున్నారు. రెండో వైపు పలుకుబడి కలిగిన గతంలో ఇప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకులు వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ దొంగలు, కలప దొంగలు, స్వాపుల దొంగలు ఉంటే ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ, కొత్తగా డీజీపీ గారు హరీష్ గుప్తా గారు వచ్చారు, హోంమంత్రి పవర్ఫుల్గా ఉన్నటువంటి అనిత గారు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కానీ దొంగతనం జరుగుతుంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ కళ్ళ కట్టినట్టు ఫోటోలు తీసుకెళ్ళి చూపించిన 10 లారీల కలప అక్కడ స్టాక్ ఉందని చెప్పిన నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఉన్న బ్రిడ్జెస్ అన్నింటినీ కంచెలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి పెయింటింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ పరిధిలోని గోపాలరెడ్డి రోడ్డు, సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్డు, సర్కిల్ 3 పరిధిలోని ఏపీఎస్ ఆర్ఎంసీ స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 23వ డివిజన్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ గోపాలరెడ్డి రోడ్డు ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. కాంప్లెక్స్ వద్ద గల యూరినల్స్ ను గమనించి గతంలో యూరినల్స్ తీసి మరుగుదొడ్లు నిర్మించిన ఆదేశాలను ఇప్పటి వరకు చేయలేదని ఆగ్రహించారు. వినాయకుడిని గుడి, కెనాల్ రోడ్డు, హోల్డింగ్ ఏరియా ప్రాంతం అంతా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్కిల్ 3 పరిధిలో ఏపీఎస్ ఆర్ఎంసీ స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాడుక నీటి సరఫరా, మరుగుదొడ్లలో మరమ్మతులు చూసి ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా పర్యవేక్షించాలని, ఎటువంటి మరమ్మతులు ఏ అన్నా క్యాంటీన్లో ఉండకూడదని హెచ్చరించారు. రహదారి భద్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని డీటీసీ మోహన్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటించాలని ఆయన సూచించారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్టెల్లా కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లతాకుమారి, డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏ మోహన్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్ దానం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయడం వల్ల చట్టనేరం అని, వారు అజాగ్రత్తగా
వాహనం నడిపితే వారితో పాటుగా ఇతర వ్యక్తులు కూడా ప్రమాద బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. రహదారి భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 430 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణహాని కొంతమేరకు తగ్గించవచ్చన్నారు. అతివేగం ప్రమాదకరమని, ఎక్కువ మంది ఒకే వాహనంపై ప్రయాణించిన లేదా వాహన పరిమితులను అధిగమించినా కూడా శిక్ష పడుతుందన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం వల్ల సురక్షితంగా ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపారు. జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల వల్ల ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పి గుర్తించి 2011 నుంచి 2020 వరకు ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చనిపోతున్న వారి సంఖ్య అని చెప్పి ఈ 10 సంవత్సరాల్లో మనం ఈ తప్పు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోడ్డు రెగ్యులేషన్ సంబంధించిన బాధ్యతలని మనం ప్రజలందరికీ వివరించి చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో మొదటి 10 సంవత్సరాలు ఎన్నో విషయాలు మనం చెప్పగలిగాము. కానీ ప్రమాదాల సంఖ్య తగ్గలేదు, పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. చూసారు కదా, విజయవాడలో గత 10 సంవత్సరాలుగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. రోడ్ లెవెల్ పెరిగా, రోడ్లు కొద్దిగా ఇంప్రూవ్ చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు. కానీ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరి దానికి తగ్గట్టుగా మన రోడ్లు పెరగడం లేదు. మరి ఇంకా రోడ్డు మీద డిసిప్లిన్గా ఉండాల్సిన బాధ్యతను మనం గుర్తు చేయాలని చెప్పి గుర్తించారు. మరి 2021లో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని చూస్తే మనం చేసినటువంటి ప్రాపగండా కానీ, మనం చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, లేదా ఇంజనీరింగ్ కానీ ఇదేవి కూడా పనిచేయట్లేదు. ఇలాగే కనుక ముందుగా వెళ్తే మరి ఇప్పుడు ఆ రోజు 2020 జరిగిన ప్రమాదాల్లో 5 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల మధ్య చనిపోతున్న యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చనిపోతున్న వారికి ఫస్ట్ మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ రోడ్ యాక్సిడెంట్, నాట్ ది హెల్త్ రీజన్. ఇప్పుడు మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనిషి ఎంతకాలం బతుకుతున్నాడు? 60. కానీ ఇప్పుడు మనం 72 సంవత్సరాల వరకు వచ్చాం. మనకు మెడికల్ టెక్నాలజీలో వచ్చినట్టు విపరీతమైన మార్పులు కావచ్చు, మెడికల్ ఇన్వెన్షన్స్ కావచ్చు, మెడికల్ యొక్క టెక్నాలజీ వల్ల ఇప్పుడు 72 సంవత్సరాల వరకు మనం బతకాల్సిన అవసరం ఉంది. కానీ మరి గత సంవత్సరం మన ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమంది చనిపోయారు మీరు ఊహించగలరా? చెప్పారు మన ఆర్ఎం గారు. నేషనల్ లెవెల్లో నేను చెప్పాను మీకు, అక్రాస్ ది వరల్డ్ 1,50,00,000 మంది చనిపోయారు. మరి మన దేశంలో 1,73,000 మంది చనిపోయారు. మన ఎన్టీఆర్ జిల్లాలో 433 మంది చనిపోయారు. అంటే రోజుకి 2 రోజులకి 3 లెక్కలు చనిపోతున్నాం. అందుకే ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీకు విడమర్చి చెప్పాలని చెప్పి మీ దగ్గరకు వచ్చి మేము ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ మీకు ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చాం. కానీ దీన్ని మరి ఈ 5 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళంతా కూడా దేశానికి ఎక్కువగా చదువుకొని వాళ్ళకి ఇన్వెన్షన్తో వాడి యొక్క వీడితో నేషన్ని డెవలప్మెంట్ చేయవలసినటువంటి ఏజ్లో ఉన్న పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు, యంగ్ ఏజ్ గ్రూప్. కానీ వీళ్ళని చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అంతకుముందు మళ్ళీ 2020లో 21లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూర్చున్నప్పుడు ఇంకా కూడా మనం 2021 నుంచి 2030 వరకు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్, ఇదేదో ఎన్టీఆర్ జిల్లాలోను స్టెల్లా కాలేజీలోను విజయవాడలో జరుపుకున్నటువంటి కార్యక్రమం కాదు. అక్రాస్ ద వరల్డ్ అందరూ కూడా ఇక కార్యక్రమాలు చేసి అందరు రోడ్ యూజర్స్కి కూడా రోడ్డు మీద మనం పాటించవలసిన మెలకువల గురించి చెప్పాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చెప్తున్నానని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. దీంట్లో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదింపచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అభినందనలు తెలిపారు. 30 ఏళ్లు గడిచిన ఎస్సీ వర్గీకరణ జరగకుండా అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతూ జాప్యం చేసిన మందకృష్ణను ఎంఆర్పీఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ ఎజెండా ఏబీసీ వర్గీకరణ కాదనే విషయాన్ని ఇప్పటికైనా మాదిగలు గ్రహించాలని పేరుపోగు సూచించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగే విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదింపచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత చంద్రబాబుదని, ఇప్పుడు త్వరితగిన అమలు చేయబోయేది కూడా చంద్రబాబునని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణకు చిత్తశుద్ధి ఉంటే 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానన్న రేవంత్ రెడ్డిని కలిసి మాదిగలకు 11% రిజర్వేషన్లు ఇవ్వమని ఎందుకు కోరలేదంటూ పేరుపోగు ప్రశ్నించారు. గతంలో ఎస్సీ సప్లాన్ చట్టాన్ని తేవడమే కాక ఇప్పుడు అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదం కోసం కృషి చేసిన దామోదర్ రాజనరసింహని మాదిగల ప్రతినిధి కాదు అని, అతనిని మంత్రి పదవి నుంచి బహిష్కరించాలని మందకృష్ణ ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రాల సమన్వయకర్త ఈరోజు
ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదింపజేయడాన్ని మేము స్వాగతిస్తూ దేశంలోనే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ముందుగా వచ్చి వర్గీకరణ నేనే చేస్తానని ప్రకటించినందుకు ఆయనకి ఏపీఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని ఉందని చెబుతూ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పునిచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నేనే అమలు చేస్తానని చెప్పి ఏకసభ్య కమిషన్ వేసి క్యాబినెట్లో తీర్మానం చేసి అదేవిధంగా గత 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ గ్రూపుల వారీగా ఏబిసిడిగా విభజిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆమోదింపజేయడానికి ఆ తీర్పుని ఆ నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత ఆయనదేనని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన అప్పట్లో ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఉద్యోగ అవకాశాల్లో 25,000 ఉద్యోగాలు మాదిగలకి వచ్చాయంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఫలితమే. కాబట్టి ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ గతంలో చేసింది ఆయన, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయననే ఒక నమ్మకం, విశ్వాసం మా జాతికి ఉందని ఈ సందర్భంగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. త్వరలోనే చేస్తారని నమ్ముతున్నాం. దేశంలో కుల మతాల భేదాలను నిర్మూలించడమే విశ్వం ఫౌండేషన్స్ లక్ష్యమని విశ్వం ఫౌండేషన్ అధ్యక్షుడు విశ్వం తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో కలిసి నేటికి 9 రాష్ట్రాల్లో కుల మత వివక్షత నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టామని, మనుషుల మధ్య కుల మత భేదాలు పోయి భారతీయులంగా నిలబడాలన్నారు. పూర్వకాలపు మత కుల విద్వేషాలు నేటి సైన్స్ యుగంలో చెల్లదని, కుల మత భేదాలు మానవత్వానికి విరుద్ధమని చెప్పారు. మనుషులను విడతీసే కులమత చిచ్చులతో బ్రతకడం మనిషికి తగదు అన్నారు. మనుషులంగా అందరం కలిసి బతుకుదామనే నిర్ణయానికి భారతీయులమైన మనందరం కలిసి రావాలన్నారు. సుమారుగా 22 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి కాకుండా అనేకమైనటువంటి ఎయిడ్స్ అనుకోండి, లేకపోతే కరప్షన్ మీద అనుకోండి, లేకపోతే కరోనా మీద అనుకోండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని 100 మందిని జాబ్ హోల్డర్స్గా చేశాం. అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఫ్లెక్సీ పట్టుకొని నిలబడి ఉన్నారంటే మేమే, మాది విశ్వం ఫౌండేషన్ వాళ్ళు, నేను ఉంటాను. సో అలాగా కార్యక్రమాలు చేస్తూ ముందు నుండి కూడా ఇది స్థాపించిన ఒక ఉద్దేశం లేక అప్పటి నుండి కూడా అసలు మానవుల మధ్య ఈ కుల మతాలు ఏంది, ఈ కుల మతాలు ఎందుకున్నాయి, ఇది పోవాలి కదా, మన బ్రదర్స్ మధ్య ఈ తగాదాలు ఎందుకు ఈ ప్రపంచంలో, కేవలంగా దీని మీద హోలీ క్రూసేడ్స్ అన్ని, మర్డర్లని, మానభంగాలని, ఒకరు పడవకుండా నా నీ అనే భేదాలతో ఈ యొక్క ప్రపంచం అట్టాడుకుపోతుంటే మానవులైనటువంటి మనిషి అయినటువంటి నేను ఎక్కడో భూగ్రామంలో పుట్టి ఇవి చూసుకొని ఎట్లా ఉంటాం దాన్ని. కాబట్టి ఇది ఎలాగైనా సరే దీన్ని కుక్కటి వేలుతో పికిలు వేయించవలసిందే. Nowhere in the world should be this caste and religion and other racism. ఇది ఉండకూడదు అని ఒక కంకణం కట్టుకొని సుమారుగా 9 రాష్ట్రాల్లో తిరిగి ఉన్నాను. ఇప్పటికి 9 రాష్ట్రాలు, ఢిల్లీతో సహా యూపీతో సహా
తిరుగుతూ ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇది పోయే వరకు మనం అందరూ కూడా కృషి చేయాల. ప్రజలారా, ఇది ఉంటే ఈ యొక్క అగ్నిగుండంలో మాడి మసి అయిపోతాం, జాగ్రత్త. ఇది ఇప్పుడు నుండే, ఈ రోజు నుండే మనం మారాలా, మనం మారిపోవాలా. ఒక ఇండియన్ మాత్రమే ఉండాలా, ఇండియన్ సిటిజన్ మాత్రమే. నో వేర్ దిస్ కాస్ట్ అండ్ రిలీజన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దీని ఉంటే గానీ మానవత్వానికి అది తగదు, మనిషికి తగదు. ఈ ప్రపంచంలో మనిషి ఎక్కడైనా జీవించవలసిందే. నాని అనే భేదాలు లేకుండా ఉండవలసిందే. ఈ ఊరు నాది, ఆ ఊరు నాది, నేను గొప్ప, నా గ్రంథం గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప, ఇవన్నీ కూడా కుదరదు. అది పూర్వకాలం. ఇప్పుడు వచ్చింది ఇది సైన్స్ యుగం. ఈ సైన్స్ యుగంలో మనం జీవిస్తున్నాం. దిస్ ఇస్ ద సైన్స్ ఏజ్ వి ఆర్ లివింగ్. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అంబాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని కమర్షియల్ ట్యాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జక్రయ్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ RS నెంబర్ 96/2లో ఉన్న స్థలాన్ని 2024లో కొనుగోలు చేశామని చెప్పారు. తమ స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తమ స్థలాన్ని కలుపుకుని ఆక్రమించుకుని పోవాలని చూస్తున్నారని అన్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను ధిక్కరించి సర్పంచ్ సీతయ్య ప్రగల్భంతో అతన్ని అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు అన్ని ఒరిజినల్ అని, ఇది పూర్తిగా ప్రైవేట్ ఆస్తి అని స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా చెప్పారు. ప్రియ మిత్రులారా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క ముఖ్య సమయాన్ని మీ అందరితో మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి నేను మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క ప్రాపర్టీస్ విషయం ఏదైతే ఉందో, ఇది వారసత్వంగా 1966 అక్టోబర్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నటువంటి ల్యాండ్. ఒకటి 2.61, 61 సెంట్స్, ఇంకొకటి 1.42 సెంట్స్. అది మొదటిదేమో 96/2A, రెండోదేమో 96/2B. అయితే మేము తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది 96/2Bలో ఉంది. అయితే 66 తర్వాత ఏమైందంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వచ్చిన అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన భార్యకు వచ్చింది. ఆయన భార్య కూడా చనిపోతే ఆయన కూతురుకు వచ్చింది. కూతురు నుండి వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1940 నుంచో 50 నుంచో ఉండొచ్చు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ అనమాట. సో దానిలో నుంచి 2022లో వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి 2024లో నేను కొనుక్కోవడం జరిగింది. నేను మా మిత్రుడు ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు, వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఏమైంది, దీనికి ప్రతిసారి మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు హడావుడి చేస్తూ రోజంతా ఇది మాది మాది అంటుంటే, అరే ఇది అయితే పర్వాలేదు అని చెప్పి నేను ఒక RTIలో ఇన్ఫర్మేషన్ అడిగాను. ఏమయ్యా అంటే ఈ ఫలానా 96/2B ఈ ల్యాండ్ మేమైతే కొన్నాము 2597.44, మరి ఇది మీ దగ్గర ఉందా అంటే వారు నాకు రిప్లై ఇచ్చారు, మాకు దానికి ఏం సంబంధం లేదు, అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని. ఆ తర్వాత నేను CRDAకి కూడా లెటర్ పెట్టి అక్కడ కూడా RTIలో ఇన్ఫర్మేషన్ అడిగి తీసుకున్నప్పుడు ఏం చెప్పారు, వాళ్ళు కూడా ఇది మా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసులో కూడా రికార్డ్ అవుతా ఉంటాయి. మన ఇక్కడ కామన్ సైట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ రికార్డ్ అవుతున్నాయి. ఆ రికార్డులో కూడా అంబాపురంలో ఈ సర్వే నంబర్ లేదు. ఇవన్నీ చేసిన తర్వాత వీటికంటే గడిచిన 2.5 దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్ ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ స్పెషాలిటీ ట్రామా క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ను ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యారావుపేటలోని పెద్దేశ్వర హెల్త్ సెంటర్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం 1999లో 20 పడకల ఆసుపత్రిగా
తమ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. అక్కడి నుంచి 2 ఏళ్లలో 50 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేశామని, 2007లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, 2011లో బైపాస్ సర్జరీలను ప్రారంభించామని తెలిపారు. ఈ 2.5 దశాబ్దాల ప్రయాణంలో అనేక మైలురాళ్లను విజయవంతంగా అధిగమించామని, 100% సక్సెస్ రేటుతో 7,000కు పైగా బెలూన్ యాంజియోప్లాస్టీలు నిర్వహించామని, 31,000కు పైగా యాంజియోగ్రఫీలు, అలాగే 99.97% సక్సెస్ రేటుతో 5,747 సిటీ సర్జరీలు, 100% సక్సెస్ రేటుతో 1,366 ప్రైమరీ పీటీసీ ఏఎస్ చికిత్సలు చేశామని వెల్లడించారు. 25 years బ్యాక్ స్మాల్ 20 bedded హాస్పిటల్గా అరౌండ్ 99 జూన్ 23rd స్టార్ట్ చేశాము. సోమరాజు గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేశాము. ఆ 20 bedded నెక్స్ట్ 2 years 3 yearsలో 2001లో ఆల్మోస్ట్ 50 beddedగా మార్చి దాన్ని అన్ని ఫెసిలిటీస్తో మళ్ళీ రీఇనాగరేట్ చేశాము. సో 20 bedded 50 bedded మళ్ళీ 2007లో మేము క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసాం. అల్ట్రా మోడర్న్ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసి క్యాత్ ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ అప్ టు 2011 వరకు చేసాము. 2011లో మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ అచీవ్ చేసాము. గ్రాండ్గా హార్ట్ సర్జరీస్ ఇంట్రడ్యూస్ చేసాం 2011లో. సో దాన్ని గోపీచంద్ గారు ప్రముఖ స్టార్ హాస్పిటల్ ఓనర్ గారు ప్లస్ మెయిన్ సర్జన్ సిటీ సర్జన్తో ఓపెన్ చేయించి రన్ చేసాము. 2022లో దీన్ని ఈ మన సింగిల్ స్పెషాలిటీగా ఉన్న హార్ట్ అండ్ హార్ట్ సర్జరీని మనం మల్టీ స్పెషాలిటీగా మార్చామన్నమాట. సో ఈ మల్టీ స్పెషాలిటీ 2020 నుంచి మార్చాము. దాంట్లో అన్ని స్పెషాలిటీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫుల్ టైమ్ ప్రసాద్ బాబు గారు చెస్ట్ ఫిజిషియన్, పల్మనాలజీ ఉంది, నెఫ్రాలజీ ఉంది, నెక్స్ట్ న్యూరాలజీ ఉంది. ఆర్తో కూడా మేము ఫుల్ టైం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఆర్తో కూడా ప్రజెంట్ రన్ అవుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ ఆకాష్ పల్లెం. నాది ఇప్పుడే డిఎం కార్డియాలజీ అయిపోయింది. సో ఇప్పుడే హాస్పిటల్లో వర్క్ స్టార్ట్ చేసి ఒక 8 months అవుతుంది. స్టార్టింగ్లో చేసినప్పుడు మా దగ్గర ఫెసిలిటీస్ అవన్నీ 50 beds అట్లా ఉండేవి. ఇప్పుడు కరెంట్లీ మనది 150 beddedగా అప్గ్రేడ్ చేసాం. డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. అడ్మినిస్ట్రేటివ్ ప్లస్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. కరెంట్లీ మన దగ్గర రన్నింగ్ డిపార్ట్మెంట్స్ నెఫ్రాలజీ, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ ఇవన్నీ ఫుల్ టైం రన్ అవుతున్నాయి. వీటిల్లో ఈచ్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో పాటు హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ని కూడా మనం ఇప్పుడు మనతో పాటు వర్క్ చేస్తున్నారు. సో ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు కరెంట్లీ మేజర్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. మనకి ఇప్పుడు కరెంట్లీ 8 ICUs ఉన్నాయి. ఈ ICUs అన్నీ కలిపి 100 beds అవుతాయి. సో మన దగ్గర కరెంట్లీ 100 క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి. అంటే ICUs ఎమర్జెన్సీ కానీ క్రిటికల్ కేర్ కానీ ఇంటిబేషన్ కానీ సిక్ కేసుని ఏదైనా మనం డీల్ చేసేలాగా సెంటర్ని గ్రోఅప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిటికల్ కేర్ సెంటర్గా మనం బిల్డప్ చేస్తున్నాం స్టేట్లోనే. సో మీ అందరి సపోర్ట్ దీనికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాండింగ్ ఓవర్ టు ప్రసాద్ బాబు సార్. నేను డాక్టర్ ప్రసాద్ బాబు, పల్మనాలజిస్ట్. నేను నా ప్రాక్టీస్ని 1992 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నాది ఓపీ సేవలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 32 years అయింది. నా ఫోకస్ అంతా కూడా ఏంటంటే ఈ ఆస్తమా అండ్ టీబీ మరియు న్యూమోనియా అండ్ స్లీప్ ఏప్నియా వీటి మీద జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలో ఫస్ట్ నెబులైజేషన్ కానీ లేకపోతే ఇన్హలేషన్ థెరపీ కానీ లేకపోతే స్పైరోమీటర్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే బెటర్ ఫెసిలిటీస్ పెద్దేశ్వరరావు గారు నా క్లోజ్ ఫ్రెండ్ మూలంగా నా హాస్పిటల్ నాది ముందు సాయి కోస్టల్ ఆస్తమా అండ్ టీబీ హాస్పిటల్ అని ఉండేది. 31 years రన్ చేసి రీసెంట్గా దాన్ని మనం ఈ హాస్పిటల్లో మెర్జ్ చేశాము. ఇక నుంచి నా యొక్క ఫుల్ టైం అంతా కూడా ఈ హాస్పిటల్ కోసమే వెచ్చిస్తాను. Good morning everyone, all of you. I am Dr. S. Banu Prabhakar, pulmonologist and critical care specialist. I am practicing in Vijayawada since 1992, December. Initially, up to 2000, I have been associated with a consultant pulmonologist and critical care specialist in Nagarjuna Hospital. Later, from 2020 to 2024, I have been associated with Health Hospital, critical care
and pulmonologist and consultant pulmonologist there. From 2024 June, I have been I have been associated with Peddesara Healthcare Center as a director of the critical care unit. So at present I am here. I have been totally dissociated from Health Hospital. I am full-time working as an intensivist in Peddesara Healthcare Center. So here is, so most important thing is, in a patient in an emergency, any patient, whether cardiac, trauma, neurology, pulmonology, any patient with emergency life-saving care, I have been vastly experienced for the past 32 years in critical care. So biggest, I have been associated with critical care unit with exclusively 12 bed respiratory intensive care unit and 10 ventilators associated. I have been dealt with so many years with all specialties, multi-specialties, all critical care cases I have been experienced. I have been well versed in it. So right now I am in charge of critical care unit in Peddesara Healthcare Center. I hope that in the entire coastal district people will get utilized to this. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ సింధు. నేను ఇక్కడ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో ఫుల్ టైమ్ నెఫ్రాలజిస్ట్గా జాయిన్ అయ్యాను. 2 years బ్యాక్ నా డిఎం నెఫ్రాలజీ కోర్స్ రామచంద్ర చెన్నై నుంచి ఫినిష్ చేసి ఒక 1 year అసిస్టెంట్ ప్రొఫెసర్గా డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో వర్క్ చేసి ఇక్కడ ఫుల్ టైమ్ నెఫ్రాలజిస్ట్గా జాయిన్ అవడం జరిగింది. ఇక్కడ డయాలసిస్ యూనిట్, అన్ని రకాల డయాలసిస్లు, పాయిజనింగ్ కేసులకు కూడా డయాలసిస్లు, అన్ని సదుపాయాలు, కిడ్నీ జబ్బు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అదే దీంతోపాటు యూరాలజీ సర్వీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి కూడా ఇక్కడ తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. అన్ని రకాల ఐసీయూ సదుపాయాలు, అన్ని రకాల కిడ్నీ వ్యాధి కి ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా చేశాము. సో మీ సహకారాలన్నీ అందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు కన్నెల పండుగ నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలికా పీఠాధిపతి బిషప్ తెలగతోటి రాజారావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీమాత ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు మేరీమాతను దర్శించుకుని ప్రార్థనలు చేసుకునేందుకు తరలి వస్తారని చెప్పారు. శాఖల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. అనంతరం రెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. మేరీమాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మిక భక్తులతో ఉందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తుల విశేష సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదలమాత కొండపైకి బారులు తీరి వెళ్ళారు. ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. గుణదలమాత ఉత్సవాలు జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. మిగిలిన ఏర్పాట్లను గురించి పుణ్యక్షేత్ర డైరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. కథోలిక సాంప్రదాయంలో అంటే క్రైస్తవ శాఖలు చాలా ఉన్నాయి. వాటిలో అతి ప్రధానమైనటువంటిది, పురాతనమైనటువంటిది కథోలిక క్రైస్తవ సాంప్రదాయం. ఈ క్రైస్తవ కథోలిక సాంప్రదాయంలో దేవుని తల్లి అయినటువంటి మరియమాతకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 2000 సంవత్సరాల పైబడి ఆ తల్లిని తల్లిగా గౌరవిస్తూ
ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తారు అనేటువంటి నమ్మకం. చాలామంది కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ గుణదల కొండకు మన హిందూ సోదరులు, ఆ విధంగానే ముస్లిం సోదరులు వచ్చి వారి వారి యొక్క అవసరాలను ఆ తల్లికి విన్నవించుకుంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేకూరుస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. మీలో కొంతమంది ప్రశ్నిస్తారు, ఎందుకు తలనీలాలు అర్పిస్తారు అనేటువంటిది, ఎందుకు కొబ్బరికాయలు కొడతారు అనేటువంటి చిన్న అనుమానాలు మీకున్నాయి. గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్రం నుండి క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. గుణదల లూర్దుమాత మహోత్సవము గత సంవత్సరం 100 వసంతాల పండుగను జరుపుకుని ఈ సంవత్సరం 101వ మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీస్కి పిలిపించి ఏర్పాటు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల వారందరూ కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సర్వేలో వేగం పెంచాలి. క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశామ్. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ముప్పాళ్ల నాగేశ్వరరావు. విజయవాడ నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు. స్టెల్లా కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం. రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన పెంచుకోవాలన్న డిటిసి మోహన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.